హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు. సో మీకోసం ఏంటంటే ఒక మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ గురించి పూర్తిగా మీకు వీడియోలోనే మెన్షన్ చేశాను. అలాగే పైన డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారనమాట ఓనర్ది. మీరు ఇంకా ఏదన్నా వీడియోలో లేని ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు ఓనర్ నెంబర్కి అనేది కాల్ చేయొచ్చు. డిస్ప్లే మీద మీకు రన్ అవుతూనే ఉంటుంది. అలాగే మా ఎఫెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ఖమ్మం రియల్ ఎస్టేట్ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఖమ్మం రియల్ ఎస్టేట్ ఉంది, ఖచ్చితంగా ఫాలో కావండి. అలాగే మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ గురించి మీరు సేల్ చేయాలనుకున్నా లేదా మీ ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా సరే మీకు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి. మేమే వచ్చి ఆ ప్రాపర్టీని సంబంధించింది సేల్ ప్రమోషన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మరోసారి చెప్తాను, ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, మరి కంటిన్యూ దే వీడియో. సో మీకోసం తీసుకొచ్చిన ప్రాపర్టీ అనమాట. సో అపార్ట్మెంట్ అండి, న్యూ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంటు. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి రాపతి నగర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్ వస్తుందండి. సో మెయిన్ రోడ్ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఒక మంచి లగ్జరియస్ అపార్ట్మెంట్ అండి తీసుకురావడం జరిగింది మీకోసం. ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా మనకేంటంటే 550 గజాల్లో అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. సో అపార్ట్మెంట్ మొత్తం కూడా మనకేంటంటే 4 ఫ్లోర్స్ ఉంటాయి. సో మొత్తం కలిపి మనకి 8 ఫ్లాట్స్ మాత్రమే నిర్మించారు. సో మంచిగా ఉంటుంది, స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. సో ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి మనకి స్కూల్స్, అలాగే కాలేజ్కి, ఫుడ్ రెస్టారెంట్స్కి అన్నీ కూడా మనకి ఏంటంటే చాలా నియర్లోనే ఉంటాయి. మనకి లిఫ్ట్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది, మీరు వీడియోలో కూడా క్లియర్గా చూడొచ్చండి. సో ఇది లిఫ్ట్ అండి. మనకేంటంటే ఒక గ్రూప్ హౌస్ లాగా వస్తుంది అనమాట ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇంత మంచి అపార్ట్మెంట్లో వచ్చేసి మనకి 2 BHK మరియు 3 BHK సేల్స్ అనేది ఉంటాయి. అది కూడా ఏంటంటే మనకి 2 ఫ్లాట్స్ మాత్రమే ప్రజెంట్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా ఏంటంటే మనకి ఖమ్మం న్యూ బస్ స్టాండ్ కూడా కేవలం ఏంటంటే జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుందండి. సో మీకు వీడియోలో చూపించేది ఏంటంటే 3 BHK ఫ్లాట్ అండి. సో చాలా మంచి మెటీరియల్తో అనేది కన్స్ట్రక్షన్ చేశారు. 2 BHK మరియు 3 BHK రెండు కూడా మనకి ఏంటంటే 1600 SFTతో మనకి చాలా విశాలంగా అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. సో ప్లాట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కింద UDS వచ్చేసి మనకి 70 గజాలు ఇచ్చారండి. 70 స్క్వేర్ యార్డ్స్ అనేది మనకి కింద రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది. మరో విషయం ఏంటంటే సిటీకి ఇంత మంచి సెంటర్లో ఉన్నటువంటి ఈ ప్లాట్స్ కేవలం మనకి ఏంటంటే 65 లక్షలు మాత్రమే చెప్తున్నారు. జస్ట్ 65 lakhs మాత్రమే. అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఖచ్చితంగా నెగోషియబుల్ అనేది ఉంటుందన్నమాట. సో ఫుల్ డీటెయిల్స్ కోసం ఏంటంటే వీడియోలో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ రూమ్లో వచ్చేసి మనకి బాల్కనీ అనేది ఏర్పాటు అనేది చేశారండి. సో బాల్కనీ కూడా సాయంత్రం టైంలో సిట్టింగ్ కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ కూడా మనకి చాలా పెద్దగా ఓపెన్ కిచెన్ లాంటిదని ఇచ్చారు. కిచెన్ పక్కన కూడా మనకి డైనింగ్ ఏరియా కూడా మనకి చాలా విశాలంగానే ఇచ్చారు. ఎందుకంటే 3 BHK అయినా సరే 2 BHK 600 SFT అనేది మనకి ఇచ్చారు కాబట్టి ప్రతి రూమ్ కూడా మనకి ఏంటంటే చాలా పెద్దగా వచ్చిందనమాట. సో ఇప్పటిదాకా మీరు చూసింది ఏంటంటే జస్ట్ 2 బెడ్రూమ్సే అండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ లాగా మనకి అనుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో వెంటిలేషన్ పరంగా కూడా మనకి చాలా అంటే చాలా విశాలంగానే ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కూడా. రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ అనేది ఇచ్చారు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో సో ఇప్పటిదాకా మనము 3 బెడ్రూమ్స్ చూసాము. ఇది వచ్చేసి మనకి కిచెన్ రూమ్ అండి. సో కిచెన్ రూమ్ కూడా మనకి చూడొచ్చండి, చాలా విశాలంగానే తెచ్చారు. మనకి ఏంటంటే టైల్స్ కూడా కాదండి, టైల్స్ ఇస్తే ఖరాబ్ అవుతాయి అన్న ఉద్దేశంతో మనకి ఏంటంటే గ్రానైట్ అనేది యూజ్ చేశారు కిచెన్ రూమ్లో కూడా. సో మీరు క్లియర్గా అనేది చూపిస్తున్నాను చూడండి. అలాగే మనకి సింక్ కూడా ఏర్పాటు అనేది చేశారన్నమాట. అంటే గ్రానైట్ కాస్ట్ ఎక్కువైనా సరే ఒక మంచి ప్రాపర్టీ అనేది ఇప్పియాలి, కన్స్ట్రక్షన్ బాగుండాలన్న ఉద్దేశంతో మనకి ఏంటంటే టైల్స్ బదులు ఏంటంటే గ్రానైట్ అనేది యూజ్ చేశారు కిచెన్లో కూడా. సో కిచెన్ పక్కన మనకి ఏంటంటే వాష్ ఏరియా అనేది ఇచ్చారు. ఇక్కడ నుంచి మీకు క్లియర్గా అనేది రోడ్డు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి అండి. సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి హౌసెసే ఉన్నాయి. రోడ్డు కూడా చాలా నియర్లో అనేది ఉంటుంది. సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి హౌసెసే ఉన్నాయండి. చూడండి, అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్. మరో విషయం ఏంటంటే ఇప్పుడు మీకు మెయిన్ రోడ్ అనేది చూపిస్తాను. సో మీకు ఏంటంటే మీకు బైపాస్ మెయిన్ రోడ్ మీద శ్రీ ఉషాహారి కన్వెన్షన్ హాల్ అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో మీకు వీడియోలో కనిపించేది అదే అండి, బ్రిడ్జి స్టార్టింగ్లో ఉంటుంది అనమాట. సో మెయిన్ రోడ్ కూడా చాలా నియర్లో ఉంటుంది.